ఓకే, మన జగనన్న గారి కలకోరన 3 రాజధానులు అన్నారు కదా. సౌత్ ఆఫ్రికా మీ అందరికీ తెలిసిన క్రికెట్ ఆడతారు కదా సౌత్ ఆఫ్రికా. సో ఆ దేశం వెళ్ళబోతున్నాం, చాలా బాగుంటుంది. గుర్తుపెట్టుకోండి, ఏ ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని నాశనం చేయాలనుకోడు కదా. సో ఆయనకి ఆ కళ ఎందుకు వచ్చింది, అసలు ఆ ఐడియా ఎందుకు వచ్చింది? సో సౌత్ ఆఫ్రికా యొక్క 3 రాజధానులు చూసుకుంటే కేప్ టౌన్, బ్లూ ఫౌంటైన్, ప్రిటోరియా. సో ఈ కేప్ టౌన్ ఏదైతే ఉందో ఇది లెజిస్లేటివ్ క్యాపిటల్. సో అమరావతిని చేద్దాం అనుకున్నారు దీన్ని రెఫరెన్స్గా తీసుకొని. సో తర్వాత ప్రిటోరియా ఏదైతే ఉందో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, దాన్ని విశాఖపట్నం చేద్దాం అనుకున్నారు. ఇంకా ఈ జ్యుడిషియల్ క్యాపిటల్ బ్లూ ఫౌంటైన్ ఏదైతే ఉందో దాన్ని కర్నూలు చేద్దాం అనుకున్నారు. సో ఈ 3 రాజధానులు చూసి ఆ 3 రాజధానులు మన ఆంధ్రప్రదేశ్కి అయితే చేద్దామని అనుకున్నారు. సో ఎందుకు చేద్దాం అనుకున్నారు అనేది నెక్స్ట్ మాట్లాడుకుందాం. సో జగన్ గారికి 3 రాజధానుల ఐడియా ఎందుకు వచ్చిందంటే, సో అప్పుడున్న అమరావతి పరిస్థితుల ప్రకారం అమరావతి రాజధానిని కట్టడానికి తయారు చేయడానికి 2 లక్షల కోట్లు అవుతుంది. ఏదో 2 లక్షల కోట్లు వడ్డీలతో సహా. సో అప్పు చేసి పప్పు కూడా తినడం ఎందుకు, ఉన్నదారితో సరిపెట్టుకుందాం. ఆల్రెడీ విశాఖపట్నం సగం అభివృద్ధి చెందింది, రోడ్లు కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ బిల్డింగ్లు కానీ అన్నీ బాగుంది. దాన్ని కొంచెం టెంకరింగ్ చేసి బంకరింగ్ చేస్తే మనకు ఒక రాజధాని అవుతుంది, తక్కువ డబ్బుల్లో సవకగా రాజధాని అయిపోద్ది. సో ఆల్రెడీ జ్యుడిషియల్ క్యాపిటల్ కింద కర్నూలు చేసేద్దాం అని ఈ సౌత్ ఆఫ్రికాలోని ఉన్న 3 రాజధానులు తీసుకొని అలా చేద్దాం అనుకున్నాను. అంటే అంత డబ్బులు లేక అప్పుడే ఏర్పడింది రాష్ట్రం, అధికారం కూడా అప్పుడే వచ్చింది అని జగన్ గారు అయితే అనుకున్నారు. సో